ముక్కు పచ్చలారని ఇద్దరు చిన్నారులను చంపి తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో తీవ్ర విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే సెలూన్ షాప్ నిర్వహించే పావులూరి కామరాజు భార్య నాగదేవి సుమారు 5 ఏళ్ల క్రితమే ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి కామరాజుపై కోర్టులో కేసు నడుస్తూ ఉండగా ఇటీవల రాజీ కుదిరింది. కానీ బుధవారం తెల్లవారుజామున కుమారులు అభిరామ్, త్రినాథ్ గౌతమ్లకు పురుగుల మందు తాగించి హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, రావులపాలెం రూరల్ సిఐ సిహెచ్ విద్యాసాగర్, ఎస్ఐజి నరేష్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మడికి దగ్గర ఆల్మూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మడికి దగ్గర చిలకలపాడు గ్రామంలో పావులూరి కామరాజు, ఇతని వయసు వచ్చి 36 ఇయర్స్. ఇతను తన గదిలో ఆయనకి ఇద్దరు పిల్లలు. ఆల్రెడీ గతంలో భార్య చనిపోయిన తర్వాత ఇతని మీద కేసు పెట్టడం, తర్వాత అతను ఆ కేసు ట్రయల్ అవ్వడం, ఆ కేసు కూడా క్లోజ్ అయ్యి ఎక్విటల్ అవ్వడం జరిగింది. తర్వాత వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటూ తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ఈ మధ్య తల్లిదండ్రులు కొంచెం హెల్త్ బాగోక వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, ఇంకో ఇద్దరు బ్రదర్స్ కూడా ఇతను కాకుండా ఇంకో ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉంటారు. ఇంకో పెద్దన్నగారి దగ్గర తల్లిదండ్రి ఉంటున్నారు. రాత్రి యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే భోజనం చేసిన తర్వాత ఇతను ఇప్పుడు మాకున్న ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇద్దరు పిల్లలకి పాయిజన్ ఇచ్చి, కూల్ డ్రింక్లో పాయిజన్ కలిపి పాయిజన్ ఇచ్చి, తర్వాత